దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 65వ కీర్తన భాగము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. మన దేవుడు వినేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడు మన దేవుడై ఉన్నాడు. సర్వ శరీరులు ఆయనకు దగ్గరకు రావాలని ఆయన కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు సర్వ శరీరులు ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకొనుచు ఉన్నారంటే, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతివారు, ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క నామమును రుచి చూసేటువంటి వారిగా ఉండి, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరిని గురించి కోరుకొనుచు ఉన్నాడు. ఈ లోకములో ఉండగా నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము దీవించబడాలి. తరువాత మన ప్రాణము ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత మన ఆత్మ మహిమ శరీరమును ధరించుకుని యుగ యుగములు ఆయనతో ఉండాలని ఆయన కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 4వ వచనములు అంటారు, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా. మీ పక్షమున, మీ కుటుంబం పక్షమున దేవునికి ఒక ఏర్పాటు ఉన్నది. అందుకనే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ ఆవరణములో నివసించున్నట్లుగా. మనందరము కూడా ఆయన ఆవరణములో నివసించాలి అని ఆయన ఏర్పరచుకుని ఆయన ఈ మందిరములోకి మనందరిని చేర్చుకుని ఉన్నాడు. అందుకని మనందరము ధన్యులము. హల్లెలూయా. రానటువంటి వారు ధన్యులు కాదు. ఈ ధన్యత దేవుని రాకడ సమయంలో స్పష్టముగా తెలియజేయబడుతుంది. అందుకని దేవుని యొక్క ఏర్పాటు మన పక్షమున, ఇక్కడ కూడినటువంటి మన కుటుంబాల పక్షమున, యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మీయమైనటువంటి బిడ్డ యొక్క పక్షమున, వారి కుటుంబం పక్షమున దేవుని యొక్క ప్రణాళికలు అనేటువంటి ఉన్నాయి కనుక దేవుడు వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసి నెరవేర్చిన దేవుడు మన దేవుడు. మన అందరినీ తన సన్నిధానంలోకి చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అనగా దాని క్రింద అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయము. ఏ ఆలయం అండి? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయము చేత నీ మందిరములో. ఇది ఎవరి మందిరం? జనార్దన్ గారి మందిరం. ఇది సువర్ణమణి గారి మందిరమా? లేకపోతే మేరీ సిస్టర్ గారి మందిరమా? ఇది ఎవరిది కాదు. ఇది ఎవరిది మందిరము? ఇది ఒక దేవుని యొక్క మందిరము. దేవుడు తన రక్తము చేత కొని ఉన్నటువంటి మందిరం ఈ మందిరం. దీనిలో అనేకమైనటువంటి మేలులు ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి స్వస్థతలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విడుదల ఉన్నాయి. నువ్వు సాధించలేని దానిని దేవుని మందిరములో సాధించు నిమిత్తమే ఆయన మనందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన మందిరములో మనందరినీ కూడా సమకూర్చి ఉన్నాడు. హల్లెలూయా. దేని చేత పోషిస్తాడు మన దేవుడు? ఏంటి? మేలుల చేత. నీవు ఎవరికి చేతులు చాపి అవసరము లేదు. ఆయన శ్రేష్టమైనటువంటి గోధుమలతోనూ, ఏంటండి అదే శ్రేష్టము, మంచి గోధుమలతోనూ
కొండ తేనెతోను పోషించు దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని దేవుని మందిరానికి రానటువంటి వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. ఆయన ప్రణాళిక ఉన్నది, ఆయన అందరినీ దేవుని మందిరంలో సమకూర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ కొంతమంది జారిపోతూ ఉన్నారు, వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. దేవుని మందిరంలో ఏమేమి మేలులు ఉన్నాయి? నీకు ఏది కావాలో సమస్త మేలులు ఆయన యొక్క మందిరములో దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట చెప్తారు. అక్కడ నీవు ప్రార్థించినట్లయితే నీ నిమిత్తము ఆయన ఆకాశమందు ఆసీనుడైనటువంటి ప్రభువు నీ నిమిత్తము నీ కుటుంబము నిమిత్తము మంచి ధననిధిని ఆయన నీ కోసం తెరుస్తాడని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి, దేవుని యొక్క మందిరములోకి ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు చేర్చబడ్డావు కనుక నిన్ను ఒట్టి చేతులతో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన మేలులతోనూ ఆయన దీవెనలతోనూ ఆయన ఆశీర్వాదములతోనూ నిన్ను నీ కుటుంబమును నింపాలని ఆయన ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం అనుకుంటా. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయమే, 47వ అధ్యాయం 1వ వచనములు అంటారు, అతడు మందిరపు గుమ్మములను నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు భాగముగా ఉండెను. యెహెజ్కేలుకు దేవుడు ఒక దర్శనమును చూపించి ఉన్నాడు. ఆ దర్శనం బట్టి యెహెజ్కేలును ఇప్పుడు యేసు ప్రభు వారు నడిపిస్తూ ఉన్నారు. లేకపోతే యెహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ అంటున్నాడు, అయా యెహెజ్కేలు, ఆ మందిరము తూర్పు వైపుగా ఉన్నది కనుక నీవు వెళ్ళు అని అన్నాడు. ఎక్కడ నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలిపీఠము దగ్గర నుండి నీకు ఏది అవసరమో, ఏ ఆశీర్వాదం అవసరమో, ఏ దీవెన అవసరమో, నీకు ఏ యొక్క స్వస్థత అవసరమో, నీకు ఏది అవసరమో, నీ బిడ్డ తరాన్ని ఏది అవసరమో అది దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో నుండి బయలుదేరుతూ వెళుతున్నటువంటి నది యొక్క నీరు అది. హల్లెలూయా. 65వ కీర్తనలో కూడా మనం చదువుకుని ఉన్నాం. ఆ నదిలో దేవుని చేత నీళ్లతో నింపబడి ఉన్నదని మనం చదువుకుని ఉన్నాం. ఇది కూడా దేవుని చేత నింపబడినటువంటి నదిది. ఆ నది ఎవరో తెలుసా? మన ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నది ఎవరో తెలుసా? మన ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీరు ప్రవహించినట్లుగా ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు నీకేది అవసరమైనదో నీ దుఃఖ దినములన్నిటిని సమస్తము చేయ నిమిత్తము ఆయన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో నిన్ను చేర్చున్నాడు గనుక నీతో పాటు అక్కడ నదిలో ఉన్నట్టు అంటే యేసుక్రీస్తు వారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో నుండి నీతో బయలుదేరి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెడిపోయినటువంటి బ్రతుకులను మార్చడానికి, నశించిపోతున్నటువంటి వారిని రక్షణలోకి నడిపించే నిమిత్తము, ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఆశీర్వాదం లేకుండా ఉన్నారో వారందరికీ నిన్ను దేవుడు నువ్వు ఏది కోల్పోయి ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో వాటన్నిటిని దయచే నిమిత్తము నా ప్రభువు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ స్థలములో నుండి మనందరితో నడిచి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం అనుకోండి, ఒక్కసారి చదవండి. ఆ నది నీరు ఎక్కడికైతే వెళుతుందో దానిలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా బ్రతుకుతాయి అంట. అదేనండి. నది తీరమున ఇరుపక్కల 8వ వచనం నుండి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ నీరు ఎక్కడికెక్కడికైతే పడుతుందో
ఆ పడినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా సస్యశ్యామలముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీవు నీ కుటుంబము దేని చేత దరిద్రతలో ఉన్నారో, దేని చేత శాపగ్రస్తంగా ఉన్నారో, దేని చేత మీరు ఆశీర్వాదము పొందలేనటువంటి స్థితిలో ఉన్నారో, మన ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనతో పాటు బయలుదేరి మన కుటుంబాలకు రాబోచున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? జీవము లేని వాటికి ప్రభువు జీవము కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పనికిరాని, త్రాగటానికి, నిత్యావసరానికి ఉపయోగపడనటువంటి నీటిని కూడా ప్రభువు మంచినీటిగా మారుస్తాడంట. నీ కుటుంబం ఒకవేళ శపించబడిందేమో, నీ కుటుంబం ఒకవేళ దుఃఖములో ఉన్నదేమో, నీ కుటుంబం ఒకవేళ వేదనతో ఉన్నదేమో, యేసుక్రీస్తు నదిలో నుండి, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆభరణములో నుండి, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి బలిపీఠము దగ్గర నుండి నీ ద్వారా ఆ నీళ్లు ప్రవహిస్తే, అనగా ప్రభువుని నీ సొంత రక్షకుడుగా హృదయపూర్వకముగా నీవు అంగీకరించి ఆయన హృదయమును తన సన్నిధిలో కొమ్మరించి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీతో ఎల్లకాలము ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నదికి మళ్ళా తీసుకొచ్చేసాడంట, వేరే ఒడ్డుకు తీసుకొచ్చాడు. నదికి ఇంకో రెండు ఒడ్లు ఉంటాయి కదండి. ఎన్ని ఉంటాయి? ఇరుపక్కల రెండు ఏముంటాయి అంటే దాన్ని ఏమంటే కట్ట ఉంటుంది. మొట్టమొదటి అటువైపు కట్ట తీసుకెళ్ళాడు. పీకల లోతంత వరకు నీరు వచ్చినాయి. మళ్ళా తీసుకుని వచ్చి ఇటువైపు కట్టకి తీసుకుని వచ్చాడంట. హెస్కేలును తీసుకుని వస్తే ఆ నది కట్టమటంట అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అంట. హల్లెలూయా. ఆ చెట్లమే మనం. ఎవరండి? ఆ చెట్లే మనం. దేవుని నది ప్రక్కనే మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరే మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అవి నెలకు 12 నెలలకు 12 కాపులు కాయను. హల్లెలూయా. ఏ కాయలు కాస్తున్నారమ్మా? ఏ కాయలు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు దేవుని నమ్ముకున్నట్లయితే భూమి మీద ఉన్న శ్రేష్టమైన ఫలములను మీరు భుజిస్తారని ఉంది. ఆ ఫలాలా? మీరు ఎప్పుడు దేనికోసం ప్రార్థిస్తున్నారు? ఈ లోక సంబంధమైనటువంటి ఫలాల కోసమే మీరు ఒకవేళ ప్రాధేయపడుతున్నారేమో, వాటి కోసమే ప్రార్థిస్తూ ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో అనుకుంటాను, మీరందరూ కూడా ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీలో మంచి క్రియలు ఉన్నాయా? దేవుని కోసము ఫలాలు ఫలించేటట్లుగా నువ్వు ఉంటున్నావా? దేవుని కోసము నువ్వు ఫలాలు ఫలించినట్లయితే, ప్రతి నెలకు ఒక్కొక్క కాపు కాసినట్లయితే, నీ చెట్టు దేవుని యొక్క ఆత్మ ఫలాల చేత నిండుగా కనిపించినట్లయితే, నువ్వేదో విధంగా ఈ లోకములో ఉన్నటువంటి చెట్టును గురించి నువ్వు ఎంత సంతోషిస్తావు? చెట్టు నిండా కాయలేదు అనుకోండి, ఎంత సంతోషం. నీ ఇంట్లో ఒక మామిడి చెట్టు, లేకపోతే నారింజ చెట్టు, లేకపోతే ఏదో ఒక మొక్క పెట్టావు అనుకోండి, ఆ చెట్టుకి ఆకులు అన్నటువంటి తక్కువగా కనపడి ఫలాలు అన్నటువంటి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకో, నువ్వు ఎంత సంతోషిస్తా? ఎంత సంతోషిస్తా? కాయలు కాయట్లేదు అనుకో, ఏం చేస్తా? ఇది వేస్ట్, దీన్ని నరికి పారేసేద్దాము, మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించేద్దాం, వాళ్ళు తీసుకెళ్ళి కాల్చినన్నా కాల్స్తారు, లేకపోతే దీన్ని నాశనం అన్న చేసేస్తారు అనుకుంటున్నాం. మరి మన బ్రతుకులో ఆత్మ ఫలాలు ఉన్నాయా? దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు మనలో ఉన్నాయా? నెల నెల కాపు కాస్తున్నావా నువ్వు? 12 నెలలు 12 కాపులు కాస్తాయి అంట చెట్టు. ఆ చెట్టే మనమై ఉన్నాం. హల్లెలూయా. మనలో నుండి శ్రేష్టమైనటువంటి ఫలాలు, ఆత్మీయ ఫలాలు కావాలని ఆ ప్రభు కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుని యొక్క సన్నిధికి రానటువంటి వారు దౌర్భాగ్యులు.
ధన్యులు కాదు, అక్కడ చెప్పారు కదా. రండి పాస్టర్ గారు. దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు. వారు నిత్య రాజ్యానికి వారసులు కానేరరు వారు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి కనుక ఈ కొద్ది మాటలను మనం నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్.